హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మిస్సింగ్ నెంబర్ మనకి ఫిగర్స్ ఇచ్చి ఫాజిల్ ఇలా ఇస్తూ ఉంటారు. మిస్సింగ్ నెంబర్స్ ఇలా 3 ఫిగర్స్ ఫస్ట్ మోడల్ వచ్చేసి ఇలా 3 ఫిగర్స్ ఇచ్చి మనకి మిడిల్లో ఒక వాల్యూ అనేది ఇస్తారు. అంటే ఆ 3 బేస్ చేసుకొని మనకు ఆ వాల్యూ అనేది రావాలి. ఇక్కడ 1 3 5 బేస్ చేసుకొని 35 రావాలి. అంటే మనకి యాడ్ చేసినా కానీ ఇంటూ చేసినా కానీ రాదు. సో స్క్వేర్స్ చేసుకొని యాడ్ చేసుకొని చెక్ చేసుకోవాలి. 1 + 9 + 25 35 సాటిస్ఫై. సేమ్ సెకండ్ ఫిగర్ కూడా సాటిస్ఫై అనేది అవుతుంది. మనకి 29. అండ్ థర్డ్ ఫిగర్ 1 4 2 స్క్వేర్స్ చేసి యాడ్ చేస్తే మనకు 21 అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ మోడల్ ఇక్కడ స్క్వేర్ డబ్బాలో మనకి 4 బాక్సెస్లో 4 నెంబర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా ఇచ్చినప్పుడు ఎక్కువ శాతం మనకి ఆపోజిట్ వాల్యూస్ చెక్ చేసుకుంటే ఈజీగా లాజిక్ అనేది దొరుకుతుంది. 2 స్క్వేర్ 4 3 స్క్వేర్ 9 ఈజీగా వచ్చేసింది. మనకి చూడండి నెక్స్ట్ ఫిగర్లో కూడా 4 స్క్వేర్ 16 6 స్క్వేర్ 36. అంటే ఇక్కడ మనకి లాస్ట్లో 5 స్క్వేర్ 25 7 స్క్వేర్ 49. ఆన్సర్ వచ్చేసి 49. థర్డ్ మోడల్ వచ్చేసి అండ్ ఇది కూడా రామస్ టైప్లో వచ్చారు, కానీ ఇది చూడడానికి టర్న్ చేస్తే స్క్వేర్ లాగా ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఆపోజిట్స్ అనేవి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ 7 6 7 6 42 4 2. అండ్ చూడండి ఇక్కడ లాజిక్ ఏంటంటే 42 వచ్చింది, ఆపోజిట్లో వేసిండ్రు. 9 9 81 సైడ్ వేసి 5 3 15 1 5 ఆపోజిట్లో ఉన్నటువంటి మల్టిప్లికేషన్ చేస్తే మనకి సైడ్స్కి వచ్చినాయి. ఇది మనకి ఫస్ట్ ఫిగర్ అనమాట. ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది 2 కాడ ఉంది. సో ఆన్సర్ వచ్చేసి 2. 7 6 42. ఆపోజిట్స్ ఇచ్చినప్పుడు మనం కొంచెం చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇలాంటి రామస్ మోడల్ రిపీటెడ్ అవుతుంటాయి. ఇవి ఇక్కడ ఉన్నటువంటి 3 బేస్ చేసుకొని మిడిల్ హయ్యర్ నెంబర్ అయితే రావాలి. ఇక్కడ మనకి యాడ్ చేసుకుంటూ వస్తుందా, ఇంటూ చేస్తే వస్తుందా, మల్టిప్లికేషన్ చేస్తే వస్తుందా అని చెక్ చేసుకో. యాడ్ చేసినాం రాలేదు. అండ్ నెక్స్ట్ 2 డిజిట్స్ ఇంటూ చేసి చెక్ చేసుకోవాలి. 5 9s అంటే 45 అంటే ఎక్కువ అయిపోతుంది. కాబట్టి 9 2 18 + 5 23. ఇది సాటిస్ఫై అవుతుంది. సో 4 × x + 5 చేయాలి. మనకి ఈ విధంగా చేసుకుంటే x = 1 అనేది వస్తుంది. 4x 9 - 5 = 4 x = 1. మనకి ఈ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై చేస్తుంది 1 పెడితే. సేమ్ మనకి 6 × 3 + 4 22. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ సేమ్ అండి. ఇక్కడ మనకి ఇచ్చిన 3ని బేస్ చేసుకొని మిడిల్లోనే రావాలి. అంటే మనకి యాడ్ చేసి వస్తుందా, సబ్ట్రాక్షన్ చేసి వస్తుందా, ఇంటూ చేస్తే వస్తుందా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న నెంబర్ స్మాల్ నెంబర్ అంటే మైనస్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు 14 - 12 చేస్తే 2 2 - 3 చేస్తే 1 వస్తుంది, కానీ 5 రావాలంటే ప్లస్ చేయాలి. అంటే ఈ 2 మైనస్ చేసి 3ని ప్లస్ చేసుకోవాలి వస్తుంది. సేమ్ ప్రాసెస్ సెకండ్ ఫిగర్ కూడా అప్లై చేయండి. 28 - 7 21 21 + 9 = 30. ఇక్కడనేమో 2 + 3 = 5. సేమ్ ఇక్కడ 31 - x + 2 = 4 రావాలి. x = అవతలి పోతే ప్లస్ అవుతుంది, 4 ఇటు వస్తే -4 అవుతుంది. 31 - 4 + 2 = x. x = 29. మనకి ఇక్కడ చిన్న వాల్యూ కాబట్టి మైనస్ సైన్ అనేది వాడడం జరిగింది. అదే పాజిటివ్ కొంచెం పెద్ద వాల్యూ వస్తే ప్లస్లో వస్తుంది, ఇంకా చాలా పెద్దగా వస్తే మల్టిప్లికేషన్ స్క్వేర్లో వస్తుంటుంది. ఇక్కడ చూడండి మనకి హయ్యర్గా ఉన్నటువంటివి మిడిల్ 1. ఈ మిడిల్ 1 అనేది 6ని 4ని బేస్ చేసుకొని రావాలి. అంటే మనకి 6ని క్యూబ్ చేసి 4ని క్యూబ్ చేసి యాడ్ చేసినా రాదు, మనకి సబ్ట్రాక్షన్ చేసినా రాదు. ఒకసారి కానీ స్క్వేర్స్లోనే వచ్చేస్తుంది ఆన్సర్. క్యూబ్లో ఒకసారి, స్క్వేర్లో ఒకసారి చెక్ చేసుకోవాలి. 6 క్యూబ్ చేస్తే 216, 4 క్యూబ్ చేస్తే 64, ప్లస్ చేస్తే అబౌవ్ 200, బిలో మైనస్ చేస్తే బిలో 200 అవుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ రాంగ్ అయిపోతుంది. మనకి నెక్స్ట్ 6 క్యూబ్ 4 స్క్వేర్ చేయండి. 6 క్యూబ్ 4 స్క్వేర్ ప్లస్ చేసినామంటే 216 + 16 ఎక్కువైపోతుంది. కాబట్టి ఒకసారి మైనస్ చేయండి. 216 - 16 చేస్తే 200. సో మనకి సాటిస్ఫై అనేది అవుతుంది. మనకి 6 క్యూబ్ 4 స్క్వేర్ చేస్తే మనకి 216 - 16 చేస్తే 200. కాబట్టి ఈ ప్రాసెస్ సాటిస్ఫై. కాబట్టి 8 క్యూబ్ -
6² 512 మైనస్ 36 చేస్తే మనకు 476 అనేది ఆన్సర్ వస్తుంది. ఇలా పెద్ద వాల్యూస్ ఇచ్చినప్పుడు మనం కంపల్సరీగా స్క్వేర్స్ క్యూబ్స్లో చేసుకొని యాడ్ చేయడం సబ్ట్రాక్ట్ చేయడం చేస్తే మనకు వాల్యూ అనేది ఈజీగా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ మోడల్ చూడండి, ఇక్కడ కూడా హయ్యర్ వాల్యూస్ ఇచ్చారు, మరి ఇక్కడ పక్కన ఇచ్చినవి కూడా హై వాల్యూసే. ఇలాంటివి మనం చేయాలంటే టైం టేకెన్ అండ్ స్క్వేర్స్లో క్యూబ్స్లో రావు. చూడండి చిన్న లాజిక్ ఉంటుంది. 8 2 జా 8 ప్లస్ 2 10 ఫస్ట్ డిజిట్ 3 ప్లస్ 4 చేస్తే 7 కానీ ఇక్కడ 12 3 × 4 12. లాస్ట్ 2 డిజిట్ ప్లస్ చేసినవి ఫస్ట్ డిజిట్కి లాస్ట్ 2 డిజిట్ ఇంటూ చేసి సెకండ్ డిజిట్లో వేస్తున్నారు అనమాట. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి 29 34లో మనకి ఫస్ట్ రావాల్సినటువంటి 9 + 4 వచ్చేసి 13 అండ్ 9 + 4 వచ్చేసి 13. ఇక్కడ 2 × 3 అంటే 6. మనకు వాల్యూ వచ్చేసి 136. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిరమిడ్ టైప్లో ఇచ్చారు. మన కింద బేస్ తీసుకొని పైన ఉన్నటువంటి వాల్యూ అన్న రావాలి, లేకపోతే ఈ 3 మధ్యలో ఇంటర్ కనెక్షన్ అని ఉండాలి. ఫస్ట్ వచ్చేసి 2 6 9 ఈ మూడింటిని యాడ్ చేస్తే 17. మనకు అనేది అన్ని పిరమిడ్స్ యాడ్ చేస్తే కూడా 17 వస్తుంది. లాస్ట్లో 8 + 1 ప్లస్ క్వశ్చన్ మార్క్ 8 + 1 9 9 + 8 కలిపితే 17. మనకు ఆన్సర్ 8. అండ్ నెక్స్ట్ చూడండి, ఇది మనకి ఇండివిజువల్కి ఇచ్చిన ఈ 3ని బేస్ చేసుకొని మనకి మిడిల్ హయ్యర్గా ఉన్నటువంటి వాల్యూ ఇంటర్ కనెక్షన్ ఏముందా అని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ యాడ్ చేసుకోవాలి లేదా సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. చిన్న వాల్యూ అయితే సబ్ట్రాక్షన్ చేసుకుంటూ వస్తుంది, కానీ పెద్దది కాబట్టి వాల్యూ యాడ్ చేయడం లేకపోతే 2ని ఇంటూ చేసి ఒక నెంబర్ని యాడ్ చేయడం చేయాలి. 9 × 6 54 + 13 67. అంటే మనకి ప్లస్లో ఉంది కాబట్టి ఎక్కువ ఉంది కాబట్టి మనం ప్లస్ ఇంటూలలో చూస్తున్నాం. మరి ఎక్కువ ఉంటే అన్ని ఇంటూలో చూడాలి, మనకి సాటిస్ఫై అవుతుంది. ఇదే విధంగా అన్ని చేస్తే కూడా సాటిస్ఫై అవుతాయి. లాస్ట్లో వచ్చేసి 7 × 4 28 + 19 = 47. అంటే మనకి ఆన్సర్ వచ్చేసి 47 అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ మోడల్ 51 84 99. అంటే మనకి లాస్ట్లో ఉన్నాయి హైలో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 2 వాల్యూస్ బేస్ చేసుకొని మనకి లాస్ట్ వాల్యూస్ రావాలి. 51 + 84 చేస్తే 99 కన్నా ఎక్కువ వస్తుంది. ఇంటూ చేసిన హై వస్తుంది, మైనస్ చేస్తే లో వాల్యూ వస్తుంది. ఇక్కడ మనకి 51 + 84ని రివర్స్ రాస్తే 48 అవుతుంది. 51 + 48 99 సాటిస్ఫై అవుతుంది. అండ్ సేమ్ ఇక్కడ అప్లై చేయండి. 8 + x = 55 55 - 8 47 47 అంటే మనం రివర్స్ రాసుకుంటే 74 అనేది ఆన్సర్ వచ్చేసి. ఇలా 4 వాల్యూస్ ఇచ్చినప్పుడు మనకి ఇంటర్ కనెక్షన్ 2 వాల్యూస్తో ఉంటుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. 7 5 35 3 5 అనేది సైడ్లోకి వేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి 6 4 48 4 8 అనేది మనకి సైడ్లో ఉన్నాయి. అదేవిధంగా లాస్ట్లో వచ్చేసి 7 × 3 21 21 అంటే 2 1 మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి 5 - 3 = 2 7 - 4 = 3 అవుతుంది. అదే కాన్సెప్ట్ లాస్ట్లో అప్లై చేస్తే 5 - 8 = 3. ఇక్కడ క్వశ్చన్ మార్క్ -7 చేస్తే 6 వస్తుంది, అంటే 1 పెట్టుకోవాలి. 1 - 7 చేస్తే 6. అండ్ రిమైనింగ్ కూడా సేమ్ మోడల్స్ సేమ్ ప్రాబ్లమ్స్ కాకుండా వేరే డిఫరెంట్ అండి. ఒకసారి చెక్ చేసుకోండి, పాస్ చేసి మీరు ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంటూ ప్లస్ చేసి ఈ కాన్సెప్ట్లో ఇది వచ్చేస్తుంది. ఎక్కడ వచ్చినప్పుడు ఆపోజిట్లో ఉన్నటువంటి మల్టిప్లై చేసుకొని యాడ్ చేసుకుంటే మనకి వస్తాయి. లేదు అంటే పక్కనే మల్టిప్లై చేసి యాడ్ చేసుకుంటే మనకి వాల్యూ అనేది వస్తుంది. చెక్ చేసుకోవాలి. అండ్ ఇలాంటివి మనకి ఇచ్చినటువంటివి ఆపోజిట్వి ఖచ్చితంగా మనకి టైం పడుతుంది. అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ అనేది చూసుకోవాలి. కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు హైలో ఉన్నటువంటి వాల్యూస్ చూసుకోవాలి. 3 6 3 3 - 6 చేస్తే 3 వాల్యూస్, 10 - 3 చేస్తే 7 8 - 1 ఈ కాన్సెప్ట్. ఇలా ఇచ్చినప్పుడు ఇంటర్ కనెక్షన్ ఇక్కడ ఇలా ఇవి ఇచ్చినప్పుడు మనకి మల్టిప్లికేషన్లో వచ్చేస్తుంది. 7 × 14 784 మనం మల్టిప్లై చేసుకుంటూ వచ్చేసాయి. ఇక్కడ ఇవి ఇచ్చినప్పుడు ఈ బేస్ చేసుకొని 2 బేస్ చేసుకొని వస్తాయి అవి. ఇలా ఇచ్చినప్పుడు ఈ మోడల్స్లో ఇచ్చినప్పుడు ఈ 3 బేస్ చేసుకొని మనకు లాస్ట్లో ఉన్నటువంటి వాల్యూ రావాలి. అన్నీ యాడ్ చేసుకొని డివైడ్ బై చేస్తే మనకు ఆ వాల్యూ అనేది వస్తుంది. అండ్ సేమ్ ఇలాంటి
స్క్వేర్ బాక్స్లో ఇచ్చినప్పుడు అవి హై నెంబర్ రావాలంటే యాడ్ చేసుకోవడం, లేదా 2 వాల్యూస్ని ఇంటూ చేసి యాడ్ చేయడం, చెక్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి 5 ఇంటూ మనకి ఫస్ట్ 5 ఇంటూ థర్డ్ క్వశ్చన్ మార్క్ ఉన్నది +6 చేస్తే మనకి వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ మనకి ఇంటూ చెక్ చేసుకోవాలి, తర్వాత ప్లస్ చేసుకోవాలి కొంచెం హై వాల్యూ అయితే. అండ్ ఇలా ఇవి కూడా రిపీటెడ్ అవుతాయండి మోడల్స్. ఇలా మనకి ఇచ్చినప్పుడు ఈ 3 బేస్ చేసుకొని మనకి కింద ఉన్నటువంటి వాల్యూ అనేది రావాలి. 12 + 18 + 30 60 టోటల్ డివైడెడ్ బై 10 = 6. అదేవిధంగా ఇవి టోటల్ చేసేసి మనం 10తో డివిజన్ చేస్తే మనకి వాల్యూ రావాలి 9 ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా బాక్సెస్లో ఇచ్చినప్పుడు హైలో ఉన్నటువంటి వాల్యూస్ రావడం కోసం మనం యాడ్ చేసుకోవడం, లేకపోతే మల్టిప్లై చేసి యాడ్ చేయడము చేసినా కూడా రానప్పుడు మనం స్క్వేర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 4² + 2² + 1² = 21. అలా మనం యాడ్ చేసుకోవాలి. ఇలా 4 బాక్సెస్లో ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆపోజిట్లో చెక్ చేసుకోవాలి. ఇది కూడా సేమ్ మోడల్. అండ్ నెంబర్ సిరీస్ మీద మనకి ఫాజిల్ టెస్ట్లో మనకి డయాగ్రామ్స్తో చాలా రిపీటెడ్గా వస్తుంటాయి. మనకి ఎగ్జామ్లో అయినా మనకి 1 or 2 క్వశ్చన్స్ 2 to 5 క్వశ్చన్స్ దాకా వస్తూ ఉంటాయి. మనకి మోడల్స్లో ఇస్తూ ఉంటారు. డయాగ్రామ్స్ ఇచ్చి ఫాజిల్ లాగా మనకు ఒక్కడ క్వశ్చన్ మార్క్ అనేది ఇస్తారు. ఇంటర్లింక్ అనేది అందులోనే ఉంటుంది, మనం చెక్ చేసుకొని చేసుకోవాలి. అవి అనేవి రిపీటెడ్ అవుతూ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్